హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చాలా ఈజీగా టేస్ట్గా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది. అదే చికెన్ పులావ్. బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా 5 నిమిషాల్లోనే చేయొచ్చు. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉంటుంది. మరి స్టార్ట్ చేద్దామా? చాలా సింపుల్ అండి. చికెన్ మ్యారినేట్ చేయడానికి ఉప్పు, కారము, పసుపు, ధనియా పొడి, ఓల్ గరం మసాలా అదే చెక్క, లవంగ, ఇలాచి, షహజీరా. ముందు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. నేను 1/2 కేజీ చికెన్ తీసుకొని ఉప్పుతో కడిగి కాసేపు ఉంచి మ్యారినేట్ చేసుకుంటున్నాను. నేను చికెన్ లెగ్ పీస్ అండ్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. చాలా బాగొస్తుంది పులావ్ అనేసి. ఇప్పుడు అందులో ఈ మసాలాలన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మసాలాలు ఎక్కువ వేస్తేనే ఆ స్పైసెస్ తగులుతేనే ఆ పులావ్ అండి. పులావ్ అంటేనే మామూలుగా స్పైస్ ఉండాలి. కాస్తంత పక్కన రైతా పెట్టుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇలా మొత్తం స్పైసెస్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అసలు నాన్ వెజ్ అంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాల్సిందే. దాని తర్వాత 1 కప్పు పెరుగు, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేలాగా పైనుంచి కింది వరకు తిప్పుతూ మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ పక్కన ఉంచేసేయండి దీన్ని ఇలా. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని వేడయ్యాక అందులో 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక హోల్ గరం మసాలా మళ్ళీ వేసుకోవాలి. ఎందుకంటే మనం మ్యారినేషన్లో చాలా తక్కువ వేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ లవంగ, ఇలాచి, షహజీరా, బిర్యానీ ఆకు వేసి కాస్త చిటపటలాడిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగితేనే పులావ్కి టేస్ట్. అలాగే పసుపు, కారము, ఉప్పు వేసి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. టమాటో ముక్కలు వేసి కాస్త మగ్గాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసి మొత్తము కలుపుకోవాలి. ఒక్కసారి మసాలా అంతా పట్టేలాగా. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ని చికెన్లో వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకోలేదు, చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నా. ఇది పులావ్కి భలే టేస్ట్నిస్తుంది. ఒక్కసారి మీరు ఈ రైస్తో పులావ్ చేసి చూడండి, భలే రుచిగా ఉంటుంది. ఇలా రైస్ వేసుకున్న తర్వాత కింది నుంచి మీద వరకు మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 కప్పుల నీళ్లు పోసుకొని కుక్కర్ మూత ఉంచి 4 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చాక ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. పులావ్ మొత్తం బాగా సెట్ అవుతుంది. దాని తర్వాత చూడండి, ఇలా చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. చూడ్డానికి భలే యమ్మీగా ఉంది కదా, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముక్క కూడా భలే మెత్తగా ఉడుకుతుంది, కుక్కర్లో ఉడికించాం కాబట్టి. ఇలా ప్లేట్లోకి పులావ్ని వేడిగా తీసుకొని పైన కాస్తంత కొత్తిమీర జల్లి, కీరా, క్యారెట్, లెమన్, ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకుంటే ఉంటుంది. కాస్తంత రైతా పక్కన పెట్టుకొని తినాలి. ది బెస్ట్ పులావ్ అని చెప్తాను. టేస్ట్లో మాత్రం బ్యాచిలర్స్కి కానీ, వంట రాని వాళ్ళు కానీ, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఇలా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.